ఏదైతే నమ్ముతున్నామో, విశ్వసిస్తున్నామో, యేసుక్రీస్తు ప్రభు వారు అదే చెప్పాడు. చూచి నమ్మిన వారి కన్నా మనం ఆ లెక్కలో ఉన్నాం. మనం నేను చూస్తే నమ్ముతా, పట్టుకుంటే నమ్ముతా, ఇది కాదు. మనం చూడకపోయినా నమ్మాం. యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. శిష్యులు కనిపించాడు, తలుపేసింది, వచ్చేసాడు ఆయన. ఆయనకి ఆటంకమే ఉంది, అడ్డగించేదే ఉంది. అంటే మీకు రేపటి దినాన మీ శరీరాలు పునరుత్థానం అయిన తర్వాత, మట్టి శరీరాలు మహిమకు మార్చబడిన తర్వాత, మర్త్య శరీరం అమర్త్యతకు మార్చబడిన తర్వాత, క్షయమైన ఈ శరీరం అక్షయతకు మార్చబడిన తర్వాత, ఘనహీనమైన ఈ శరీరం ఘనతకు మార్చబడిన తర్వాత మీకు ప్రకృతి ఆటంకాలు ఏమి ఉండవు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వింటున్నారా? అంటే ఆ శరీరాలతో మీరు ప్రకృతి సంబంధమైన ఆటంకాలను అధిగమించవచ్చు. పునరుత్థాన దేహాలు సో పవర్ఫుల్. ఆ పునరుత్థాన శక్తి అంత బలమైంది కదా. తలుపేసింది, శిష్యులు భయపడుతూ కూర్చున్నారు గదిలో. యేసుక్రీస్తు వచ్చేసాడు. తను వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. నేనే, భయపడద్దు అని, మీకు సమాధానము కలుగునుగా కానీ వారి మీదకి సమాధానాన్ని ఇచ్చాడు ఆయన. ఆ సమయంలో వారితో ఎవరు లేరు పెద్దగా. తోమా లేడు, మిస్. మీకు విషయం చెప్పమంటారా? ఏ టైంలో ఏం జరిగిద్దో తెలియదు. దేవునికి సంబంధించిన విషయాలు మీరు ఎప్పుడు మిస్ అవ్వకండి. ఏ సమయంలో దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడో, మనతో ఏం మాట్లాడతాడో, మన జీవితాన్ని ఎలా కడతాడో, ఎలా నిలబెడతాడో, ఎలా ధన్యులుగా చేస్తాడో, ఆ సమయం ముందు తోమా లేడు. ఉంటే బాగుండేది. వింటున్నారా? చివరికి తోమా వారిని కలుసుకున్న తర్వాత శిష్యులు చెప్పారు, మేము ఎవరిని చూసాం? యేసయ్యని చూసాం. చూసారా? నేను నమ్మను అన్నాడు. చూసారా? నేను నమ్మను. ఎందుకు నమ్మవు? మనలో కూడా చాలాసార్లు ఎవరైనా చెప్తే నమ్మం. నేను నమ్మను అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఆయన గాయాలలో, ఆయన ప్రక్క గాయంలో వేలు పెట్టి చేయబెట్టి చూస్తే తప్ప. ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నాడు? చూసారా? కానీ చివరికి ఆయన భారతదేశంలో మరింత రాద్ధాంతం చేశాడు. క్రీస్తుని కొరకు జీవించే అద్భుతం. ఇక్కడ ఉన్న మతం ముసుగులో అప్పటికే గాఢాంధకారంలో చిక్కుకుపోయిన భారతావనిని వెలిగించాడు ఆయన తోమా. సరిగ్గా వారంలోనే ప్రభు మళ్ళీ ఆయన కనిపించాడు. వారం తిరగకముందే, తోమా ఇదిగో గాయాలు, వేలు పెట్టి చూడు అన్నాడు. వేలు పెట్టి చూశాడా? గుండెలు పగిలిపోయాయి. ఒక్క మాట అన్నాడు, నా ప్రభువా, నా దేవా. అంతే అండి, నా ప్రభువా. అంత మాట అన్నా నా ప్రభువా నేను, నా దేవా నన్ను క్షమించాయా. భారతదేశం వచ్చాడు. ఇక్కడే క్రీస్తు కొరకు హత్సాక్షాయాడు. మొదటి శతాబ్దంలో భారతదేశానికి యేసుక్రీస్తు ఎవరో తెలిసిపోయాడు. అప్పటికి భూమి మీద అమెరికా అనేది తెలీదు. కాబట్టి అమెరికా దేశం వాడు కాదు ఈయన. రవి అస్తమించని సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆ దేశం కన్నా ఇది తెల్లోళ్ళ మతం, ఆ మతం, ఈ మతం, ఎక్సెట్రా ఎక్సెట్రా కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఇన్కాంటినెంట్ ఆసియా ఖండంలో, మన ఖండంలో పుట్టాడు. అద్భుతం. సో ప్రివిలేజ్. ఎందుకు మనం ధన్యులు? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడప్పుడు మనం చెప్పాలి, మా ఖండం వాడే. చెప్పండి, ఏంటది? మా ఖండం వాడే.